గులాబీ రథసారథి పుట్టినరోజు వేడుకలు గులాబీ దళాన్ని ఒకటి చేసింది. మనస్పర్ధలు పక్కన పెట్టి కంటోన్మెంట్ నేతలంతా ఏకతాటిపై కదిలి సందడి చేశారు. తెలంగాణ భవన్ కు నేడు తలసాని అడ్డాగా మారి కార్యక్రమాల రూపకల్పన కర్త కర్మ క్రియగా మారితే ఆయన తనయుడు రూపకల్పన చేసిన కార్యక్రమాలు అబ్బురపరిచాయి. వ్యాప్తంగా వాడవాడలా తెలంగాణ జాతిపిత వేడుకలంటూ అట్టహాసంగా నిర్వహించగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అంతా కలిసి భాగస్వాములుగా మారారు. కంటోన్మెంట్ గులాబీ సైన్యం నేడు కేక్ కటింగ్ల అన్నదానాలతో తమ నేత పుట్టినరోజును అంగరంగ వైభవంగా వేడుకలకు శ్రీకారం చుట్టగా మనస్పర్ధలు వద్దు కలిసి ఉండడమే ముద్దంటూ సహాయ సహకారాలు అందించి కేసీఆర్ చూపించిన బాటలోనే మా ప్రయాణం అంటూ ముందుకు సాగారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును పురస్కరించుకొని నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎందుకంటే నేను ఆల్సిపాల్సి మంచిగా నేను కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలన్న గులాబీ పార్టీ పెద్దల సూచనతో అట్టహాసంగా వేడుకలను గులాబీ శ్రేణులు నిర్వహించారు. తెలంగాణ భవన్ లో నేటి వేడుకలకు పూర్తి బాధ్యత వహించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకలకు రూపకల్పన చేయగా గతనాటిలాగే ఆయన కుమారుడు తలసాని సాయి కిరణ్ వినూత్న ఆలోచనతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొదటగా కార్యక్రమానికి అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాగా డప్పు చప్పుళ్లు బోనాల వేడుకలు ఆటపాటల మధ్య తెలంగాణ భవన్ లోకి స్వాగతం పలికారు. తలసాని అధ్యక్షతన 71 కేజీల కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించగా కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వరకు జరిగిన కార్యక్రమాలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపొందించి లఘు చిత్రంగా తలసాని సాయి కిరణ్ ఆలోచనతో భవన్ లో ప్రదర్శించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ముగించగా కేసీఆర్ కుమారుడిగా తాను జన్మించినందుకు గర్వపడుతున్నట్లు కేటీఆర్ తెలియజేశారు. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా, కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డిని అభినందించారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్ కేర్ సెంటర్ కు అందించిన సహాయం పట్ల కేటీఆర్ మహేశ్వర్ రెడ్డిని అభినందించారు. తమ అభిమాన నాయకుల పుట్టినరోజు పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే కన్నా పేద రోగులకు సహాయం అందించేలా మహేశ్వర్ రెడ్డి అందించిన సహాయం పట్ల కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇంతకీ మహేశ్వర్ రెడ్డి అందించిన సహాయం ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. తమ్ముడు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి చెక్కును అందించబోతా ఉన్నారు. పెద్దలు మత్స్యనాచారి గారికి, హరీష్ రావు గారికి ఏలం కొడతా ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు పోటీ పడ్డారు. బోర్డు మాజీ సభ్యుల టీం లీడర్ గా కొనసాగుతున్న జక్కుల మహేష్ రెడ్డి వార్డుల వారీగా బోర్డు మాజీ బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహేష్ రెడ్డి సూచనలతో మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నల్ని కిరణ్, పారసాని శ్యామ్ కుమార్, పాండు యాదవ్, లోకనాథంలు వార్డులలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు కలిసికట్టుగా కంటోన్మెంట్లోని వార్డులలో జరిగే వేడుకల్లో పాల్గొని తామంతా ఒకటేనని నిరూపించుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో కంటోన్మెంట్ చెల్లెమ్మ నల్ని కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను బోర్డు మాజీ బీఆర్ఎస్ సభ్యులంతా తరలివచ్చారు. పికెట్లోని అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో పాటు బోర్డు మాజీ సభ్యులంతా తరలివచ్చి నల్ని కిరణ్ తో కలిసి వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను సందడిగా జరుపుకున్నారు. పికెట్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులంతా గులాబీ కండువాలతో తరలివచ్చి స్థానిక ప్రాంతాలను గులాబీమయంగా మార్చారు. పార్టీ శ్రేణులతో మరింత నూతనోచ్ఛేదంతో నల్లిగిరంతో పాటు బోర్డు మాజీ సభ్యులంతా కలిసికట్టుగా వేడుకలు జరిపి జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్ నినాదాలతో పరిసర ప్రాంతాలన్నీ మారుమ్రోగాయి. కంటోన్మెంట్ లో కార్యక్రమాలు ముగించుకొని బీఆర్ఎస్ భవన్ లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు బోర్డు మాజీ సభ్యులంతా కలిసికట్టుగా తరలి వెళ్లారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి 3 లక్షల రూపాయల చెక్కును క్యాన్సర్ కేర్ సెంటర్ స్పర్శకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మహేష్ రెడ్డిని అభినందించారు. తమ్ముడు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి చెక్కును అందించబోతా ఉన్నారు. పెద్దలు మత్స్యనాచారి గారికి, హరీష్ రావు గారికి ఏలం కొడతా ఉన్నారు. ఒక చెక్కును కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా క్యాన్సర్ కేర్ సెంటర్ ఉంటుంది ఇక్కడ స్పర్శని, వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు మహేష్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టాల, మంచి పని చేస్తున్నాడు. జై తెలంగాణ. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులంతా కలిసికట్టుగా జేఎంఆర్ సారథ్యంలో ముందుకు సాగారు. వార్డుల వారీగా కార్యక్రమాలు నిర్వహించుకుని బీఆర్ఎస్ భవన్ కు చేరుకుని వేడుకల్లో సందడి చేశారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో సైతం కలిసికట్టుగా పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సందడితో పూర్వ వైభవం సందడిగా మారింది.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. టిఎన్ శ్రీనివాస్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర రథసారథి కేసీఆర్ కుటుంబంతో కలిసి అడుగులో అడుగు వేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే చరిత్ర ఆయనది. నాటి నుండి నేటి వరకు కేసీఆర్ కుటుంబం అంటే ఆ ఉద్యమ నాయకుడికి ఎక్కడా లేని అభిమానం. కేసీఆర్ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వేడుకలు వచ్చినా అనాథాశ్రమంలో వేడుకలు నిర్వహించడంతో పాటు ఓల్డేజ్ హోమ్ లో నివసించే వారికి లక్షలాది రూపాయలతో మెడికల్ కిట్లను అందజేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్. కేసీఆర్ గారు పుట్టినరోజు అమ్మాయి రోజు సార్ది కేసీఆర్ దాని అందరూ మీకు మందులు ఇస్తున్నాము, మంచులో బట్టలు మందులు ఇస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిలో గజ్జల నాగేష్ ఒకరు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కేసీఆర్, కేటీఆర్ తో పాటు కవిత, హరీష్ రావు, సంతోష్లకు సుపరిచితుడు గజ్జల నాగేష్ నిలిచారు. వారికి సంబంధించి జన్మదిన వేడుకలు వచ్చాయంటే ముందు వరుసలో ఉండి నిర్వహించే వారిలో గజ్జల నాగేష్ ఒకరు. అందులో కేసీఆర్, కేటీఆర్లు జన్మదిన వేడుకలు వచ్చాయంటే కార్ఖానా ఆర్కే హోమ్ లో గజ్జల నాగేష్ అందించే సహాయం చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. నాగేష్ అన్న వచ్చి మొత్తం పేషెంట్స్ సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, ప్రొవిజన్స్ కానీ, బెడ్ సీట్స్ కానీ, కొన్ని లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ మిషన్స్, ఇలాంటివి ఆయన స్థాయిలో బట్టి ఆయనకి వీలైనంత వరకు సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో గజ్జల నాగేష్ తెల్లవారుజాము నుండే అనేక సేవా కార్యక్రమాలతో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. తెల్లవారుజామున తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటి సెల్ఫీ ఫోటోలు పంపించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్ఖానా మదర్ తెరిసా అనాథాశ్రమంలో లక్షలాది రూపాయలు విలువ చేసే మెడికల్ కిట్లు, దుప్పట్లు, విటమిన్ టాబ్లెట్లతో పాటు పలు రకాల వస్తువులను గజ్జల నాగేష్ అందజేశారు. 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బూటకు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని గజ్జల నాగేష్ అన్నారు. యావత్ ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈ రోజు మా నాయకుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాలు ఎంతో బ్రహ్మాండంగా మరి ఘనంగా జరుపుకుంటున్నాము. ఉదయం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ భవన్ కు తన అనుచర వర్గంతో కలిసి చేరుకుని కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. గజ్జల నాగేష్ వెంట ఉద్యమ నాయకులు సత్యనారాయణ గౌడ్, రావుల సతీష్, నిత్య, విశ్వనాథం, గంగారం, శివ యాదవ్, నరహరి, శ్రీనివాస్, యాదగిరి, అశోక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏ వేడుక వచ్చినా ఓల్డేజ్ హోమ్ ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు గజ్జల నాగేష్ అందించే సహాయం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త, పోరాట యోధుడు, బంగారు తెలంగాణ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దాసరి కన్నకుమార్, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మోండా డివిజన్. పార్టీ ఇచ్చిన పిలుపుతో తన అభిమాన నేత జన్మదిన వేడుకలను వినూత్న ఆలోచనతో నిర్వహించి అందరి అభినందనలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ అందుకున్నారు. కంటోన్మెంట్ మారేడ్పల్లిలో చెవిటి మూగ విద్యార్థుల హాస్టల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు శ్రీకారం చుట్టగా కుండలపై కేసీఆర్ చిత్రపటంతో నేటి వేడుకలకు హాజరై వారితో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. బ్లాక్ బోర్డ్ పై వారంతా కలిసి హ్యాపీ బర్త్డే కేసీఆర్ అంటూ లిఖించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా, హ్యాపీ బర్త్డే కేసీఆర్ తాత అంటూ ఏర్పాటు చేసిన కేక్ ను వారి చేతుల మీదుగా కట్ చేయించి తన వంతు జన్మదిన శుభాకాంక్షలను క్రిషాంక్ తెలియజేశారు. ఈ సందర్భంగా తన వంతుగా 1 నెల రోజుల పాటు వారి హాస్టల్ కిరాణం సామగ్రిని అందించి వారి అభినందనలు క్రిషాంక్ అందుకున్నారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ను మన్నె క్రిషాంక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు మన్నె క్రిషాంక్ తెలిపారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ లో వేడుకలు నిర్వహించారు. లోయనగర్ లో జరిగిన వేడుకల్లో అతిథిగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గులాబీ నేతలు ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టగా వారంతా కలిసి లోయనగర్ లో వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు పూల బుకే అందించి తమ వంతుగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గజ్జల గోపాల్, సురేష్ చారి, జ్ఞానేశ్వర్, కిషోర్, వెంకట్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన పోరాట యోధుడు, బంగారు తెలంగాణ సృష్టికర్త, ప్రత్యేక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేసిన కంటోన్మెంట్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వెన్నింటి ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గజ్జల నగేష్, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు కంటోన్మెంట్లో పలు చోట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను తన టీం సభ్యులతో కలిసి టీఎన్ శ్రీనివాస్ అట్టహాసంగా నిర్వహించారు. ఒకరోజు ముందుగానే వాలీబాల్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేసి కేసీఆర్ పుట్టినరోజు గుర్తుగా ప్రైజ్ మనీని అందజేసి యువతకు సహకారంగా టీఎన్ శ్రీనివాస్ నిలిచారు. క్రీడాకారులు దాగి ఉన్న ప్రతిభను గుర్తించేలా 2వ వార్డులో 313 గ్రూప్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేశారు. గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటు కప్ ను టీఎన్ శ్రీనివాస్ అందజేశారు. సోమవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. తెల్లవారుజామున శివాలయంలో కేసీఆర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన టీం సభ్యులు కుమార్ ముద్రాజ్, దేవులపల్లి శ్రీనివాస్, శ్యామ్రెడ్డి, కుమార్ గౌడ్, మేకల రాజేష్లతో కలిసి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలుచోట్ల నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఎన్ శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్గా నిలిచి జేబీఎస్ బస్టాండ్ వద్ద వంట వార్పు ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ శ్రేణులతో కలిసి వంటకాలను పరిశీలిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద జరిగే కేసీఆర్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. కంటోన్మెంట్ లో కార్యక్రమాలను ముగించుకుని మధ్యాహ్నం సమయంలో బీఆర్ఎస్ భవన్లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో విజయవంతంగా పెద్ద ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడంతో బీఆర్ఎస్ క్యాడర్లో ఒకటి కాదు 2 కొడతా అంటూ సవాల్ విసిరిన నేత ఇన్నాళ్ళు ప్రత్యర్థికి కొబ్బరికాయ అందించేశారు. అంతా మేమే చేశాం, నాటి నుంచి నేటి వరకు అన్నిటికీ మేమే కారణమంటూ మాజీ ఉపాధ్యక్షులు కలిసిపోయారు. నాడిక్కడ దున్ని వ్యవసాయం చేశా, ఇక్కడ స్థానికుడిని నేనే అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కార్యక్రమంలో తలుకుమన్నారు. లెట్స్ గో టు ద పాయింట్ అంటూ ఇంగ్లీష్ లో నామినేటెడ్ సభ్యుడు అదరగొట్టిస్తే ఐ నో ఎవ్రీ మినిస్టర్ అంటూ ఎమ్మెల్యే ఎరగదీశారు. బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ 17 సంవత్సరాలు కావచ్చు అధికారం నుండి 8 నెలలు కావచ్చు I met each and every minister of the state. And finally, it's an attitude. ఇద్దరు మాజీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యేతో కలిసి పోటీ పడితే నామినేటెడ్ మెంబర్ పేరు తెలవకుండానే ఇది అందరి విజయం అంటూ తెలియజేశారు. మాజీ కేంద్ర మంత్రితో కలిసి కాలనీ వాసులకు అభివృద్ధి బాకీ ఉందంటూ సెలవిస్తే మరో 50 లక్షలు ఎంపీ నిధుల నుండి తెచ్చేస్తా అంటూ ఎంపీ మాటగా బానుక మల్లికార్జున్ తెలియజేయగా మీకు కావాల్సిన రోడ్లు అయిపోయిన తర్వాత ఒక నెలలో రోడ్లు వేస్తారని మాట్లాడమని చెప్పారు. కవ్వింపులు, చురకలు, పలకరింపుల మధ్య సాగింది టెంపుల్ రాక్ ఎన్క్లేవ్ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం. ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో దాన్ని పోయి అడిగినా అరే మీరు ఫాలో చేయాలా, ఆడ పోయి బయట పోయి మాట్లాడు. కంటోన్మెంట్ 6వ వార్డులోని టెంపుల్ రాక్ ఎన్క్లేవ్ కాలనీలో 37 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవానికి అధికారులు శ్రీకారం చుట్టారు. బీజేపీలో ఉన్న సీటు పోరుతో అక్కడ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, ఆశావాహ నామినేటెడ్ మెంబర్ గా ఉన్న బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు బ్యానర్లు పోటీ పడగా ఏం జరుగుతుందో, ఎటు నుంచి గొడవ ఎటు పోతుందో తెలియక బోయిన్పల్లి సీఏ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయగా కంటోన్మెంట్ సీసీపీ ఫణికుమార్, ఇంజనీర్ జిష్ణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఇక తన సొంత వార్డులో జరుగుతున్న కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని అల్పాహారంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి అందరికంటే ముందుగా కార్యక్రమానికి బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు హాజరయ్యారు. ఇక కాస్త సమయానికి నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ హాజరు కాగా అల్పాహారం ముగించుకొని బీజేపీ నేతలు కాలనీవాసులతో కలిసి కార్యక్రమంలో బానుక మల్లికార్జున్ ఎంట్రీ కాగా
ఇక్కడ అక్కడ కాలనీవాసిగా కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న వేణుగోపాల్చారిని పలకరించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకోవడం ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కాలనీ అభివృద్ధికి తన ప్రథమ ప్రాధాన్యత ఉంటుందంటూ బానుక నర్మదాకర్ మల్లికార్జున్ తెలియజేశారు. ఎమ్మెల్యే కోసం అంతా వేచి ఉండగా ఇక అదే సమయానికి ఎమ్మెల్యే కాన్వాయ్ రావడంతో అందులో నుంచి దిగిన వారిని చూసి అంతా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో జతకట్టి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి ఎంట్రీ చూసి అందరూ కంగు తినగా ఇక్కడ తాను స్థానికునంటూ శ్రీ గణేష్ తో కలిసి కేశవ్ రెడ్డి అందరికీ తెలియజేయగా కొందరు నేతలు కాసేపు షాక్ గురయ్యారు. ఇక కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటగా కొబ్బరికాయలు కొడదామంటూ నేతలు తెలియజేయగా కొబ్బరికాయలపై వారు సాగుతున్న వేళ అందరినీ ఆచితూచి వ్యవహరిస్తుండగా ఇన్నాళ్లు సవాలు విసిరిన రామకృష్ణ మొదటి కొబ్బరికాయ తీసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందించడంతో అంతా షాక్ అయ్యారు. ఎమ్మెల్యే అప్పుడే కాదంటూ వేరే వారికి అందించి చివరిలో తానంటూ ముందుకు సాగగా ఇక కర్టన్ తొలగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంతా కలిసి నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టే పనిని మరలా పెట్టుకోగా ఎంపీ గారు మరో 4 రోజుల్లో ఇక్కడ అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు కోసం 50 లక్షలు మంజూరు చేస్తానంటూ తన మాటలో చెప్పమన్నారంటూ బానుక మల్లికార్జున్ తెలియజేశారు. ప్రస్తుతం మొదటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడాలంటూ మైక్ అందించగా నేను చివర్లో అంటూ ఆయన తిరస్కరించగా ఇక మైక్ అందుకున్న నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కాంట్రవర్సీలు పక్కకు పెట్టి త్వరలో కేంద్ర నిధులతో కంటోన్మెంట్ స్వరూపాన్ని మార్చుతానని ఆ బాధ్యత తమదంటూ తెలియజేయగా కేంద్రం నుంచి 303 కోట్ల రూపాయలతో నాలా వ్యవస్థను మార్చి ఇక్కడున్న పరిస్థితులను మొత్తంగా మార్చేస్తానంటూ తెలియజేశారు. తప్పకుండా ఏదైతే నాలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా డెప్త్ తీసుకుపోయి నాలాన్ని లేటెస్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద దాన్ని చేస్తాం. ఇక ఇంగ్లీష్ లో వారి సమస్యలకు సమాధానమిస్తూ నామినేటెడ్ సభ్యుడు అదరగొట్టేస్తే రాబో రోజుల్లో అన్ని బాధ్యతగా తామే చేస్తామంటూ స్పష్టం చేశారు. ఇక చివర్లో నాయ్ చాయిస్ అంటూ మైక్ అందుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మా అన్న నామినేటెడ్ మెంబర్ అంటూ మెప్పిస్తూనే మరోవైపు వ్యంగ్యంగా చురకలింటిస్తూ ఇకపై కలిసి ప్రారంభోత్సవాలు చేద్దాం, కాంట్రవర్సీలు వద్దంటూనే నీది నాదు కాదు మనందరిది అంటూ ముందుకు సాగుదామంటూ హితో పలికేశారు. ప్రభుత్వం నుంచి ప్రతి శాఖలో నిధులు ఉంటాయి, ప్రతి శాఖ నుంచి నిధులు తీసుకురావచ్చు. అదే మాదిరిగా నేను ఊగే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద ఎప్పుడు కాదు, సెక్రటరీ మంత్రులు తిరిగి డబ్బులు తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ మీరు కూడా మనం కూడా చేస్తే బాగుంటుంది. మాటికి అరే నిన్ననే వచ్చింది మొన్ననే అరేది ఏదైనా ఫస్టే వస్తారు, ఫస్ట్ వచ్చిన తర్వాతనే సెకండ్ థర్డ్. ఫస్ట్ బండి కొనుక్కున్నాడు, ఫస్ట్ రోజు ఎక్కుతాం కాబట్టి అరే నిన్ననే బండి కొనిందంటే బండి కొన్నాకనే ఎక్కుతాడు కదా. మరి ఏదైనా లైఫ్ లా ఫస్ట్ టైమే, దాని తర్వాతనే కంటిన్యూ అవుతుంది. మొత్తానికి ఏదో జరుగుతుందన్న ప్రారంభోత్సవ కార్యక్రమం కాసేపు చిరకలు కాసేపు కవ్వింతల మధ్య అనుకోని పరిణామాలతో సాగగా నాడు బీజేపీ ఎమ్మెల్యే సీటు ఇప్పించినందుకు కృతజ్ఞతలు అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిరకల మాటలు అంటిస్తే మరలా అవకాశం ఇవ్వాలంటూ నామినేటెడ్ సభ్యుడు మైక్ కోసం అడిగితే ఇక చాలంటూ కార్యక్రమాన్ని అంతా కలిసి ముగించేయడం విశేషం. మీ సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించడంతో పాటు మీ సేవా సెంటర్ నిర్వాహకులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు సూచనలు అందించారు. కంటోన్మెంట్ బాలంరాయ్లోని మీ సేవా సెంటర్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మికంగా పరిశీలించారు. రేషన్ కార్డులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై మీ సేవా సెంటర్ల నుంచి దరఖాస్తు తీసుకునే అవకాశం కల్పించగా మీ సేవా సెంటర్ల దరఖాస్తుల అందజేత కార్యక్రమాన్ని శ్రీ గణేష్ పరిశీలించారు. పలు ఇబ్బందులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరి దరఖాస్తు ప్రభుత్వానికి చేరేలా పంపించాలంటూ ఈ సేవా నిర్వాహకులకు సూచించారు. జాతీయ ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న రాహుల్ దేవ్ ను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు అభినందించారు. ఆయన టీంతో కలిసి రాహుల్ దేవ్ ను అభినందించడంతో పాటు శాల్వా కప్పి సన్మానించారు. జాతీయ ఉత్తమ పోలీస్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి అవార్డులు మరిన్ని సాధించాలంటూ ఆయనకు తెలియజేశారు. అల్వాల్ సీఐ రాహుల్ దేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లు సాయి తేజ్, ఈనిష్, అమీర్ వారితో పాటు పలువురు ఉన్నారు. సభ్యత్వ నమోదులో మరింతగా రికార్డులు సాధించాలంటూ కోరుకోవడంతో పాటు 5,000కు పైచిలకు సభ్యత్వాలు సాధించినందుకు గాను తిరుమలేష్ ని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో టీడీపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు జె నర్సింగ్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదుతో కంటోన్మెంట్ లో చక్కర్లు కొట్టి 5,600 పైచిలకు సభ్యత్వాలు సాధించిన నర్సింగ్రావు అందరి సహకారంతో ఇంతటి విజయం దక్కిందని తెలియజేస్తూ నేడు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని నాడు మొక్కిన మొక్కును స్వామివారికి సమర్పించుకున్నారు. అభివృద్ధి కార్యక్రమైనా సమస్య అయినా దానికి సమాధానం ఇవ్వాల్సిన వారు అధికారులు. ప్రతి కార్యక్రమంలో నేతల పాత్ర ఎంత ఉంటుందో అంతకు మించిన పాత్ర ఉండేది అధికారులది.
అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే మొదట దాన్ని కొలతేసి లెక్కలేసి బడ్జెట్ ను ఫైనల్ చేసి కాంట్రాక్టర్ చేతిలో పెట్టే బాధ్యతలో కీలకం ఇంజనీర్లు. వర్క్ ఆర్డర్ లో బడ్జెట్ తో పనులకు పూర్తి బాధ్యత ఇంజనీర్లదే అయితే శిలాఫలకం మాత్రం మాకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏది జరిగినా అందులో తప్పప్పులు దొరికినా వర్క్ చేయించే ఇంజనీర్దే ఆ బాధ్యత అయితే మన యువ ఇంజనీర్ మాత్రం కాలనీ వాళ్ళ ఇష్టం అంటూ సమాధానం ఇచ్చేస్తున్నారు. మరి వారి ఇష్టమని ఎవరి పేర్లు పడితే వారి పేరు రాసుకోవచ్చు అన్న రీతిలో ఆయన సమాధానం ఉంటే యువ ఇంజనీర్ దూకుడు చూసి శిలాఫలకం ఇవేవి తప్పులంటూ ముక్కున వేలేసుకున్నారు స్థానికులు. ఏంటి యువ ఇంజనీర్ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటర్మెంట్ 6వ వార్డులోని టెంపుల్ రాక్ కాలనీ ఇది. ఈ రోజు అండర్ గ్రౌండ్ సివరేజ్ పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవానికి మహానేతలు హాజరయ్యారు. అయితే వార్డు బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్ తో పాటు ఆయనకు బాస్ గా ఉన్న సిసిపి ఫణికుమార్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతా బాగానే ఉంది. అయితే మరి మనోళ్లకు అనుభవం ఎక్కువైనప్పటికీ ఈ రోజు మాత్రం కన్ఫ్యూజ్ అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరాబరిగా అటు ఇటు తిరుగుతూ దూరంగా ఉంటే నేతలు కాలనీ వాసులు తనకో మారు ఇంజనీర్ గారు అంటూ కేక వేయడం, వచ్చినట్లే వచ్చి మళ్ళీ దూరంగా వెళ్లిపోవడం పరిపాటిగా మారగా ఇక ప్రారంభోత్సవ కార్యక్రమంతో మనకేం సంబంధం అనుకున్నారేమో తెలియదు కానీ కొబ్బరికాయ కొట్టి దూరంగా జరిగిపోయారు. ఇప్పటికే పలువురు నేతలు పనులు ఇలా జరగాలంటూ సూచనలు అందిస్తుంటే వార్డుకు యువ ఇంజనీర్ గా ఉన్న జిష్ణు శ్రీనివాస్ అలాగే అంటూ తలాడించేగా ఇక కార్యక్రమం ముగిసే వరకు ఉండి వెళ్లిపోయారు. అయితే పనుల ప్రారంభోత్సవానికి గుర్తుగా ఉండే శిలాఫలక విషయంలో మాత్రం ఇంజనీర్ నాకు బాధ్యత లేదంట్లుగా వ్యవహరిస్తే తప్పుల తడకగా మారిన శిలాఫలకాన్ని పట్టించుకోకుండా ఉండిపోయారు. పనులు చేయించేది కంటోన్మెంట్ ఇంజనీర్లు. ఫండ్ కంటోన్మెంట్ నిధుల నుండి కర్త కర్మ క్రియ అధికారులదే. రేపు కాంట్రాక్టర్ ఏదైనా తేడా చేసినా దానికి బాధ్యత వహించి సరిదిద్దాల్సింది స్థానిక వార్డు ఇంజనీర్లదే. అయితే ఇన్ని బాధ్యతలున్న ఇంజనీర్ జిష్ణు శ్రీనివాస్ మాత్రం నాకేంటి అది కాలనీ వాసుల ఇష్టం అంటూ సమాధానం ఇవ్వగా అంతా అవాక్కైపోయారు. శిలాఫలకంలో అంతా సవ్యంగానే ప్రోటోకాల్ ప్రకారమే రాతలు ఉండగా 17 ఫిబ్రవరి 2025గా ఉండాల్సిన డేట్ కాస్త 2024కు మారింది. అంటే ఒక ఏడాది కిందట అన్నట్టుగా మారితే పొరపాటు దొరికిందని సరిచేయాల్సింది పోయి నాకు వాటిలో పనిలేదు అన్నట్లుగా జిష్ణు శ్రీనివాస్ సమాధానం ఇవ్వగా మరి ఇందుకు బాధ్యులు ఎవరంటే అంతా కాలనీ వాసులు అన్నట్లుగా సమాధానం ఇవ్వగా మరి రేపు ఏదో ఎల్లయ్య పుల్లయ్య అని పేరు రాసుకుని ఇంజనీర్ గా వేరే వారు పేరు రాసినా అయినా పర్వాలేదు అన్నట్లుగా అంటారు అన్న రీతిలో ఉంది మన యువ ఇంజనీర్ సమాధానం. అసలే ప్రారంభోత్సవ విషయంలో అగ్గి మీద గుగ్గిలంగా వ్యవహారాలు మారుతుంటే చివరికి వ్యవహారం కాస్త శాసనసభ స్పీకర్ వరకు వెళ్లి ప్రోటోకాల్ పాటించాలంటూ సూచనలు అందడంతో ఇక తప్పదన్నట్లుగా ఇంజనీర్ భాగస్వామిగా మారితే బాధ్యతగా వ్యవహరించాల్సింది ఇంజనీర్ కాస్త ఇలా సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బోయినపల్లి మార్కెట్ యార్డ్ నూతన కమిటీ సభ్యులు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి చెందిందంటే అది కేవలం కాంగ్రెస్ హయాంలోనేనని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డిబి దేవేందర్ అన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారని, కంటోన్మెంట్ కు పావుల వడ్డీ రుణాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదని డిబి దేవేందర్ గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగిన సమయంలో బొల్లారం ఆసుపత్రికి కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన సంగతి మర్చిపోయావా అంటూ డిబి దేవేందర్ ప్రశ్నించారు. నీళ్లు మేము తీసుకొచ్చినాము, మంచి నీళ్లు కృష్ణా నీళ్లు మేము తీసుకొచ్చినాము, వాటర్ ట్యాంక్స్ మేము కట్టినాము, మహేంద్ర హిల్స్, లోతుకుంట, గన్ బజార్, బొల్లారం, రైల్వే కాలనీ, గన్రక్ ఇవన్నీ మేము తెచ్చినాము. పావుల వడ్డీ మేము తీసుకొచ్చినాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో. మేము చేసినట్టు నువ్వు ఏం చేసినావు చెప్పు. రామకృష్ణకు దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, గడిచిన 15 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు, బోర్డు ఉపాధ్యక్షుడిగా, నామినేటెడ్ సభ్యుడిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటంటూ డిబి దేవేందర్ ప్రశ్నించారు. నువ్వేమో ఏం చేసిరు, నేను కొబ్బరికాయలు కొడతా, నువ్వేం డెవలప్ చేసినావు? ప్రెస్ మీట్ పెట్టు, నేను కూడా నీ పక్క కూర్చుంటే మనం కూర్చుందాం, చర్చకు రండి. దయచేసి చెప్తున్నా రామకృష్ణ గారు, తమ్ముడు ఓ ఢిల్లీ పోయి కూర్చో, ఎలక్షన్ పెట్టు. ఇప్పుడు ఇంకొక ఉన్నాడు కదా నీ తోటి సోదరుడు, నీకే పెడుతున్నారు కదా ఢిల్లీలో తిరుగుకుంటా, అది కాదు, ఎలక్షన్ పెట్టు మన తిరుగురి. పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీ పోవడమే తప్ప రక్షణ శాఖ నుంచి రావాల్సిన 700 కోట్ల రూపాయల సర్వీస్ ఛార్జీలను తీసుకురాలేకపోయావని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల కొరకు ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ మాట్లాడలేదని, కేవలం పదవిని కాపాడుకోవడం కోసమే రామకృష్ణ ప్రయత్నాలు చేశారని, ఆయనకు ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు లేదని డిబి దేవేంద్ర అన్నారు. కంటోన్మెంట్ శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా ఎంపికై కేవలం 8 నెలలు మాత్రమే అవుతుందని, ఏం అభివృద్ధి చేశారంటూ మాట్లాడడం నీకు తగదని డిబి దేవేంద్ర అన్నారు. ఎలక్షన్ పెట్టండి, పబ్లిక్ 10 సంవత్సరాలే ఒక బోర్డు మెంబర్ లేడు. మరి నువ్వే అంటే అన్నిటికీ నువ్వే ఉంటే మరి ఎలక్షన్స్ కావద్దా? వేరే లీడర్లు కావద్దా? ఎలక్షన్ పెట్టు, సపరేట్గా వైస్ చైర్మన్ ఒక పెట్టు, ఎలక్షన్లో వైస్ చైర్మన్
8 వార్డులలో ఒకే వైస్ చైర్మన్ ఉంటాడు, అది తీసుకురా ఢిల్లీలో పోయి అది కొట్టాడు. నువ్వు అప్పుడు బీజేపీ ఫుల్ చేస్తుంది కదా, కాంగ్రెస్ వాళ్ళంతా కలిసిపోతారు నీ ఎంబడి, ఇది చెయ్యి. బీజేపీ నాయకులు చేతులకు గాజులు వేసుకున్నారా? సర్వీస్ ఛార్జీలు మేమెందుకు తీసుకురావాలంటూ డీబీ దేవేంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పికెట్ లక్ష్మీనగర్ లో విలేకరుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబుతో పాటు కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలిపించుకోవటమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో కేఎస్ఎల్ కనెక్షన్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశం కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కొరకు పట్టభద్రులను, ఉపాధ్యాయులను, ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి ప్రచార కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మాల్కా కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలకు మద్దతుగా జోరుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం కనిపించింది. గులాబీ కండువాలతో నాయకులు సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర రథసారథి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. జేబీఎస్ బస్టాండ్ సమీపంలో ఉన్న తెలంగాణ ఉద్యమగడ్డ వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కొరకు పోరాటం చేసిన కంటోన్మెంట్ ఉద్యమ నాయకులు కలిసికట్టుగా వేడుకలు నిర్వహించారు. కిరణ్ కుమార్, షెర్విన్, సానాది శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డి, మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నల్ని కిరణ్, పాండు యాదవ్, పారసన్ని శ్యామ్ కుమార్, లోకనాథంతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొని కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులంతా వేడుకలతో పాల్గొని విజయవంతం చేసిన వారికి మర్రి రాజశేఖర రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లిన మహనీయుడు కేసీఆర్ అని మర్రి రాజశేఖర రెడ్డి కొనియాడారు. అతిథిగా వచ్చిన మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ బోర్డు సభ్యులతో పాటు ముఖ్య నాయకులను పేరు పేరున పలకరిస్తూ నాడు ఇన్ఛార్జిగా కొనసాగిన సమయంలో వారితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. కార్యకర్తలు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమందికి వేలాది మందికి ఇక్కడ భోజనాలు పెట్టి మీరు ఇవాళ నిజంగా ఒక కేసీఆర్ అంటే నాయకత్వ పటిమ ఏ విధంగా ఉండాలి అని చూపించిన ఒక గొప్ప నాయకుడు అతను. కేటీఆర్ పిలుపుతో ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండి యాసిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవనార్ ఫౌండేషన్లోని బ్లైండ్ స్కూల్ విద్యార్థుల మధ్య వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులకు లంచ్ ఏర్పాటు చేయడంతో పాటు స్నాక్స్ ను ఎండి యాసిన్ అందజేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఎండి యాసిన్ అన్నారు. దేవనార్ ఫౌండేషన్ విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఎండి యాసిన్ తెలిపారు. 6 హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి కేసీఆర్ ను కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎండి యాసిన్ అన్నారు. इंशाल्लाह आने वाले वक्त में और हम दिल की गहराइयों से दुआ देते हैं कि केसीआर साहब की उम्र लंबी हो, वो और उनकी जो ख्वाहिशात है तेलंगाना को लेकर आगे बढ़ाने को, तेलंगाना के कल्चर को आगे बढ़ाना, तेलंगाना में एजुकेशन को आगे बढ़ाना, तेलंगाना के अवाम को आगे बढ़ाना, डेवलपमेंट को आगे बढ़ाना, डेवलपमेंट को इतना आगे बढ़ाए कि हिंदुस्तान में नाम हो, ये उनकी ख्वाहिशात पूरी हो, उनकी जायज तमन्ना पूरी हो, हम भी उनके साथ है. మోండా డివిజన్ లో బీఆర్ఎస్ శ్రేణులతో పూర్వ వైభవం కనిపించింది. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణుల సందడి సరికొత్త శోభను సంతరించుకుంది. పదుల సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు నిండు కండువాతో దర్శనమివ్వడంతో బీఆర్ఎస్ కు తిరుగులేదన్నట్లుగా నేతల సందడి కనిపించింది. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నరసింహ ముద్రాజ్ మోండా డివిజన్ పార్టీ శ్రేణులను ఆహ్వానించి వేడుకలను జరిపారు. ఫ్రూట్స్ పంచిపెట్టి విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్స్ అందజేసి బుక్స్ పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో మారుమోగిస్తూ వేడుకలను జరిపారు.
పార్టీ శ్రేణుల్లో ఉన్న నూతనోత్తేజాన్ని చూసి నరసింహ ముద్రాజ్ సైతం రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న ధీమా ఆయనలో నెలకొంది. రెజిమెంటల్ బజార్లోని పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. సీనియర్ నాయకులు అశోక్ కుమార్, నీలంకర్, జేపీ శ్రీను, నారాయణ, కాశిరెడ్డి, ప్రశాంత్, వినయ్, బషీర్, రాము, బలరాజ్, గణేష్, రామారావు, సురేష్, వెంకటేష్, పరశురాం, రాపోలు, మాధురి, అనిత, కల్పన, స్వప్న, ఇందిర, ఆర్తి తదితరులు నరసింహ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు రిజ్మెంటల్ బజార్ 150 డివిజన్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భారీ ఎత్తున మన్నదమ్ములు మక్క చెల్లెలతో కలిసి ఈరోజు హిల్ స్ట్రీట్లో పిల్లలకు బుక్స్ మరి పనులు పంచడం జరిగింది. అలా అభిమానుల కోలాహలం, పార్టీ శ్రేణుల సందడి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందనల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడా కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిసారి పెద్ద ఎత్తున తన జన్మదిన వేడుకలను నిర్వహించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం మురళీ ముద్రాజ్ పై వార్డు ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలతో ఫిదా అయ్యారు. అరే నేను ఎమ్మెల్యే కాకముందు చెప్తున్నా ఎమ్మెల్యే కాకముందు నేను కూడా ఇటు ఉండకపోతుండే ఎమ్మెల్యే అయినాక అయింది. ఎమ్మెల్యే కావాలనే సంకల్పంతో తాను కూడా ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని మురళీ ముద్రాజ్ జన్మదిన వేడుకలు చూస్తుంటే తనకు నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మురళీ ముద్రాజ్ ను అభినందించారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో మురళీ ముద్రాజ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మురళీ ముద్రాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం లాల్ బజార్ మహంకాళి దేవాలయ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధు, రాజేష్, ఆనంద్, సుధాకర్, అశోక్, శివ, అనుభవ్, కార్తీక్, భరత్, శ్రీకాంత్, నగేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శోభ, గీత, భవానీ, చాముండేశ్వరి, షీలా తదితరులు పాల్గొన్నారు. నాడు కేసీఆర్ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసికట్టుగా పాల్గొన్నారు. తమ ఉద్యమ నేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేలా 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి సహకారంతో 5వ వార్డులో పలు పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ అందజేశారు. కేసీఆర్ తాత జన్మదినోత్సవం మీకు గిఫ్ట్ ప్యాక్లు అంటూ కిరణ్ కుమార్, పెంటా శ్రీహర్లు విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. విద్యార్థులతో కలిసి వాల్మీకి నగర్ ప్రభుత్వ పాఠశాల, కాకాగూడ ప్రభుత్వ పాఠశాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు ఆయన అభిమానులు కదం తొక్కారు. మోండా డివిజన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను అదర్హో అనిపించేలా నిర్వహించారు. మోండా డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగులు ఆధ్వర్యంలో బండిమెట్లో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరై తమ బలగం ఇదేనంటూ కలిసికట్టుగా బైక్ ర్యాలీగా బీఆర్ఎస్ భవన్ కు తరలి వెళ్లారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో మోండా మార్కెట్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సీనియర్ నాయకులు నాగులు, సత్యనారాయణ, వెంకటేష్, అమర్, శ్రీనాథ్, అశోక్, పర్కేష్, మనీష్, నాగేంద్ర, శ్రీనుతో పాటు పలువురు కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎం ఆనంద్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ 4వ వార్డులో పలు చోట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన టీం సభ్యులతో కలిసి లక్ష్మీనగర్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లను అందజేశారు. అనంతరం పికెట్ చౌరస్తాలోని బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో గంగారాం, పెంట శ్రీహరి, శత్రుఘ్న్, మధు, డప్పు శంకర్, సాయి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేబీఎస్ బస్టాండ్ వద్ద నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ఏఎల్ ఆనంద్ నిర్వహించారు. సానాది, శ్రీనివాస్, కుమార్ ముదిరాజుల వారితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉద్యమ నాయకుడు కనకయ్య, ధనంజయుల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆటో యూనియన్ నాయకులు సముద్రాల ప్రశాంత్, రామ్ చందర్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో న్యూ బోయిన్పల్లి గవర్నమెంట్ హై స్కూల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. స్కూల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కన్వీనర్ కొల్లేటి శ్రీనివాస్, మహిళా కన్వీనర్ కైతోజు స్వాతితో పాటు సీనియర్ నాయకుడు పొన్నాల బాబు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చాముండేశ్వరి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళా తీర్థయాత్రలో ఉన్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ వార్డు ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు ఉద్యమ నేత జంగిలి రాజు ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో కుంభమేళా దర్శనంలో ఉన్నారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అక్కడ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను జంగిలి రాజు టీం సభ్యులు ఘనంగా నిర్వహించారు. పుణ్యం రావాలని, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ కాశీ విశ్వేశ్వరనాథ స్వామికి ఆశీర్వాదాలు ఉండాలని, ఎల్లవేళల ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బైక్ ర్యాలీలు, కేక్ కటింగ్లతో మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ దంపతులు అదరగొట్టేశారు. మాజీ కార్పొరేటర్ గా ఆకుల రూపా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించగా డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ బైక్ ర్యాలీలో తెలంగాణ భవన్ కు ప్రయాణమయ్యారు. మోండా డివిజన్లోని మార్కెట్లో ఆకుల రూపా హరికృష్ణ దంపతులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగల వేడుకలను నిర్వహించగా మోండా డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తెలంగాణ భవన్ కు తరలి వెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, జయరాజ్, నరేందర్, సుజన్, ముదిరాజ్, మహేష్ యాదవ్, మురళి, అశోక్, బాలాజీతో పాటు పలువురు పాల్గొన్నారు. గులాబీ పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆలయంలో ప్రత్యేక పూజలను అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ దంపతులు నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని అడ్డగుట్ట పహాడి హనుమాన్ దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను స్థానిక నేతలు ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ నారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాము, బాలరాజు, రవి, జస్వాతో పాటు పలువురు పాల్గొన్నారు. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ ఘనంగా నిర్వహించారు. సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్లను, పళ్లు పంపిణీ చేసిన అనంతరం నామలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిలకలగూడ పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అశోక్, సతీష్, రవి, నవీన్, లలిత, విజయతో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. తరలి వచ్చిన రామ్ గోపాల్ పేట్ గులాబీ సైన్యంతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. రామ్ గోపాల్ పేట్ డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించగా అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బస్తీవాసులు బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలకు తరలివచ్చారు. అందరి సారథ్యంలో కేక్ కట్ చేసి అందరి నోటిని తీపి చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జనార్దన్, ఆంజనేయులు, ప్రకాష్, అరుణ్, రాజు, విజయ్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడిగా గుర్రం పవన్ కుమార్ గౌడ్ పలు కార్యక్రమాలతో కదం తొక్కారు. తలసాని తెలంగాణ భవన్ లో వేడుకల బాధ్యతలు స్వీకరించగా ఇక బీఆర్ఎస్ శ్రేణులను ఏకం చేసి బంజిలాల్పేట్ డివిజన్ లో ఘనంగా వేడుకలను పవన్ కుమార్ గౌడ్ కొనసాగించారు. ముందుగా గుర్రం పవన్ కుమార్ అధ్యక్షతన పద్మారావు నగర్ పార్కులో జన్మదిన వేడుకలను నిర్వహించి మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పార్కులో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ప్రారంభించి వేదిక కన్వెన్షన్ వద్ద బాలరెడ్డి, హరినాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి తలసాని యాత్రలో తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సురేష్, వెంకటరమణ, నాగలక్ష్మి, కౌసల్య, అమృత, లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.